అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ్ పర్యాటక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కందులు దుర్గేష్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీమతి సంధ్యారాణి గారికి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బాలాజీ గారికి, కలెక్టర్ దినేష్ కుమార్ గారికి, ఇతర కార్పొరేషన్ చైర్మన్స్, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పత్రికా మిత్రులు, ముఖ్యంగా కళాకారులు, తర్వాత అరకు ప్రజలందరికీ నాకు కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ అందమైన ప్రాంతంలో, ప్రాకృతిక ప్రాంతంలో ఇటువంటి మంచి అరకు ఉత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, గవర్నర్ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మనకు పర్యాటక శాఖల్లో ఒక టూరిజం ఈవెంట్స్ క్యాలెండర్ డిజైన్ చేయమని చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం జిల్లాలో వాళ్ళు లోకల్ సంస్కృతిని పట్టి, లోకల్ కల్చర్ని పట్టి ఏదో ఒక ఉత్సవ్ జరిపించాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అంటారు. అంటే ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అంటే ఇటువంటి ఈవెంట్స్ జరుపుకోవడం చాలా అవసరము. మొన్న మన విజయవాడ ఉత్సవంతో మొదలుపెట్టుకొని, అదేవిధంగా అమరావతి ఫెస్టివల్, తర్వాత గండికోట ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, తర్వాత కోనసీమలో మనం ఫెస్టివల్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఒక ఉత్సవం జరుపుకుంటున్నారు. ఇక్కడైతే 24 నుంచి 1 ఫిబ్రవరి వరకు విశాఖ అంకాపల్లి అరకు ఉత్సవ్, అంటే సీ టు స్కై, అంటే సముద్ర తీరం నుంచి ఇక్కడ కొండ వరకు, అంటే విశాఖ నుంచి అరకు వరకు ఇది 8 రోజులు, మనం 9 రోజులు ఇక్కడ ఫెస్టివల్ మనం జరుపుకుంటున్నాము. దీనికి భాగంగా ఈ రోజు నుంచి అరకు ఉత్సవ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యాటక రంగంలో వస్తే, మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడుకి 31 ప్రాజెక్ట్స్కి దాదాపు 5,000 రూమ్స్ పైన పెట్టుబడులు ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయినాయి. అదేవిధంగా ఆల్మోస్ట్ 11,000 రూమ్స్కి 20,000 కోట్ల మన మొన్న పార్ట్నర్షిప్ సమ్మిట్ ఇక్కడ విశాఖపట్నంలో జరుపుకుంటే ఎంఓయూస్ కూడా చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ కార్బన్ టూరిజంకి అయితేనేమి, హోమ్ స్టేస్కి కూడా, అందుకని ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది. చాలా అందమైన ప్రాంతం ఇది. ట్రైబల్ కల్చర్ ఏ విధంగా ఉంది చూడడానికి ఈరోజు వేరే రాష్ట్రం నుంచి, ప్రపంచం నుంచి కూడా, కొన్ని దేశాల నుంచి ప్రజలు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. కాబట్టి హోమ్ స్టేస్ కూడా మనం ప్రమోట్ చేస్తున్నాము. కార్బన్ పార్క్స్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు కూడా ముందుకి రావాలి. మన టూరిజం డిపార్ట్మెంట్ నుంచి బోరా కేవ్స్లో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. టెంట్ సిటీస్ మనం డెవలప్ చేస్తున్నాము. కాబట్టి ఇటువంటి ఫెస్టివల్ కూడా ఇది ఏదో ఒక సంవత్సరం మాత్రం కాదు, ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచి విశాఖ అంకాపల్లి అరకు ఉత్సవం జరుగుతుంది. ఇంకా పెద్ద స్కేల్కి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లోకల్గా మాత్రం కాకుండా, ఆంధ్ర నుంచి కాకుండా వేరే రాష్ట్రం నుంచి కూడా, తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వేరే దేశాల నుంచి కూడా ఈ ఫెస్టివల్ జరుగుతుంది. అంటే తప్పకుండా మనం ఈ పీరియడ్లో అరకు, మనకు లంబాసింగి, విశాఖపట్నం, అంకాపల్లి రావాలి అనేది మన కోరిక. ఆ విధంగా చేస్తే డెఫినెట్లీ కొన్ని సంవత్సరంలో ఆ స్టేజ్కి మనం చేరుతాము. కాబట్టి ఈ ఉత్సవంలో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళు, సిబ్బంది కూడా చాలా కృషి చేశారు. వాళ్ళకి కూడా పూర్తిగా అభినందనిస్తూ, మీరు అందరూ కూడా ఈ ఉత్సవంలో ఇంకా పాల్గొని, ఇంకా ఉత్సాహంతో పాల్గొని విజయవంతంగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you, sir. Now I invite Honorable Minister for Women, Child and Tribal Welfare, In charge Minister for ASR District Government of Andhra Pradesh,